జమ చేసినారు. ఇప్పుడు ఎవరు ఏం 100 రూపాయలు 200 రూపాయలు 500 1000 రూపాయలతో ఇద్దరు తక్కువ ఉండాలి అంటే ఫస్ట్ సైనిక భవన్ విషయం క్లియర్ చేయాలి, ఆ తర్వాత ల్యాండ్ విషయం క్లియర్ చేయాలి. ఉండే అన్ని యూనియన్ లీడర్లు వచ్చారు. ఇక్కడ మాకు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్కు ప్లేస్ కావాలి. మా మాజీ సైనికులకు ఆరోగ్యం బాగలేకపోతే ఈసీహెచ్ఎస్ హాస్పిటల్ దానికి ప్లేస్ కేటాయించాలి. స్పర్శ్ కేంద్రం దానికి ప్లేస్ కేటాయించాలి. ఇప్పుడు జిల్లాలో ఎస్పీ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్ ఆఫీస్ ఉన్నాయో, ఎలా అన్ని ఆఫీసులు ఉన్నాయో మా మాజీ సైనికుల ఆరోగ్యం కోసము ఈసీహెచ్ఎస్, మా మాజీ సైనికుల సమస్యల కోసము జెడ్ఎస్డబ్ల్యూ ఆఫీస్ ఇక్కడ స్థలము రెవెన్యూ వాళ్ళు కేటాయించడం కోరుచున్నాం. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వచ్చిన పీలేరు, బాయిల్పాడు, బొగ్గలూరు, తమ్మలపల్లి అన్ని సంఘ నాయకులకి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా మనం కలిసి ఉంటే మన సమస్యల మీద పోరాడచ్చు. ఎందుకంటే రేపు మీ కాన్స్టిట్యూషన్ రావచ్చు, ఇంకో కాన్స్టిట్యూషన్ రావచ్చు, అందరూ కలిసి ఉంటే కలవ సుఖము. ఇదే విధంగా నాకు ఇక్కడ సైనిక భవన్ ఇచ్చారు, 50 సంవత్సరాల ముందు సైనిక భవన్ ఇచ్చారు. ఆ సైనిక భవన్ మేము హైకోర్టుకు పోయి కేసు గెలిచాము. కానీ హైకోర్టులో మా ఫేవర్ అయినా కూడా రెవెన్యూ వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టకుండా మళ్ళా అప్పీలు పోయి వాళ్ళకి ఫేవర్ అయింది. మళ్ళా మేము సుప్రీంకోర్టు పోయినాం. ఇదే పని రెవెన్యూ వాళ్ళు సైనికుల మీద మాకు ఫేవర్ అయితే వాళ్ళు అప్పీలు పోయినారు. అదే రాజకీయ నాయకులు కబ్జా చేస్తే ఆ భూముల మీద మేము థర్డ్ పార్టీ అయింది, మేము దాని మీద అప్పీలు పోవాల్సి వస్తూ ఉంది. రెవెన్యూ వాళ్ళు ఫస్ట్ పార్టీ కళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు పాలు తాగుతారు లేదా, ఆ పని రెవెన్యూ పరిస్థితి. అలాగే మళ్ళా ఒక మాజీ ఎమ్మెల్యే డబ్బులు మేము ఒక వ్యక్తి డిమాండ్ చేసా, డబ్బులు చెప్పాడు. తరుగొండ ప్రమాణాలకి మేము రెడీ కూడా, మీరు కూడా రెడీగా ఉంటే రాండి, ప్రమాణ స్వీకారం చేద్దాము. ఎందుకంటే డబ్బు 50 లక్షలు వాళ్ళ అనుచరులు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేశారన్నాడు. కొంట ₹1 కోటి పోతా ఉంది. 60 కోట్ల ప్రాపర్టీ ఇది. చాలా చీప్. 50 లక్షలు నా మీద నింద చేశారు. ఎందుకంటే నింద వేస్తే తప్పుకుంటాడని. నా ప్రాణం పోయినా వదిలిపెట్టేది లేదు. అది మాజీ సైనికు సంబంధించింది. మాజీ సైనికుల కోసం ఎక్కడికైనా పోరాడతాము. ఇంతకుముందు ఒక్క వడ్డిపల్లి కాడ బాయిల్పాడు దగ్గర మేము పోయాం. మా మాజీ సైనికుడు కుమారు గురేసుకొని చనిపోతే రెవెన్యూ అధికారులు ఆయన సతాయిస్తే చనిపోయాడు. మేము పోయి రోడ్డు మీద ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు. మొన్న పీలేరులో ఒక ఇష్యూ జరిగింది. అక్కడ రాజకీయ నాయకులు, కొంచెం రియల్టర్లు వాళ్ళు అక్కడ దాడి చేస్తే 30 మంది దాడి చేశారు. మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నాకు రిటైర్డ్ అయినప్పుడు ₹1,00,000 నాకు ఇచ్చింది లబ్సమ్ అమౌంట్. 30 లక్షలు మా మీద పరువు నష్టం దావా వేశారు వాళ్ళు. అంటే కేసులు పెడితే భయపడతామనుకున్నారు. ఇట్లా కేసులు భయపడే పరిస్థితి లేదు. మేము మాజీ సైనికులు కలిసి ఉంటాము. మాజీ సైనికుల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టలేదు. జై హింద్, జై భారత్. సైనిక్ భవన్ మాకు 50 సంవత్సరాల ముందు ఇచ్చారు. కానీ ఇంతకుముందు మా యూనియన్లో సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మేము హైకోర్టు పోయాం. హైకోర్టులో మాకు ఫేవర్ అయింది. కాకపోతే రెవెన్యూ వాళ్ళు మళ్ళా అప్పీల్ పోయి డబుల్ బెంచ్లో వాళ్ళు ఫేవర్ చేసుకున్నారు. ఇప్పుడు మేము సుప్రీంకోర్టు పోయినాం. మాకు ఇచ్చిండే సైనిక భవన్ ఈ రెవెన్యూ వాళ్ళు కౌంటర్ వేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మాకు కనీసం ఒక ఆఫీస్ లేదు. మదనపల్లిలో కూర్చునేదానికి 500 మంది మాజీ సైనికులు ఉన్నాము. ఒక ఆఫీస్ లేదు. కనీసం ఒక మీటింగ్ హాల్ పెట్టుకుని ప్లేస్ లేదు. మమ్మల్ని సతాయిస్తున్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు తొత్తులైపోయినారు.